మహాశివరాత్రి వేళ ఈ రాశుల వారికి అదృష్టం వరించబోతుంది. ఇవి వీరికి డబ్బులు ప్రసాదిస్తాయి. మహాశివరాత్రి నుంచి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ సమయంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అయితే ప్రతి ఏడాది మహాశివరాత్రి రోజు శివుడిని ఆరాధించటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ రోజు మహాశివుడిని పూజించటం వలన కోరుకున్న కోరికలు నెరవేరటమే కాకుండా సులభంగా అనుకున్న లాభాలు పొందుతారు. ప్రతి ఏడాది మాఘమాసంలోని 14వ రోజు శివరాత్రి జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26న వచ్చింది. ఈ సంవత్సరం వచ్చిన పండగకి జ్యోతిష్య వాస్త్రం ప్రకారం అద్భుతమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అంతేకాకుండా నక్షత్రాల కలయిక కూడా జరగబోతుంది. కాబట్టి ఈ రోజు కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ మహాశివరాత్రి రోజున శ్రావణ నక్షత్రం ఉంటుంది. కాబట్టి సాయంత్రం 5:08 వరకు శుభ సమయమని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ సమయంలో కొన్ని రాశుల వారు శివుడికి ప్రత్యేకమైన పూజలు చేయటం వలన జీవితంలో అనేక సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపవుతుంది. సింహరాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బులు సంపాదించగలుగుతారు. అలాగే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కొత్త ఇళ్లతో పాటు కార్లు, ఇతర ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మరి సింహరాశి వారు మహాశివరాత్రికి ప్రత్యేకమైన పూజలు చేయటం వలన ఒంటరిగా ఉన్న వ్యక్తులకు వివాహాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో ఒకటవుతారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలకు దూరమవుతారు. ఇక మేషరాశి వారికి కూడా చూసుకున్నట్లయితే ఈ మహాశివరాత్రి వేళ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వ్యాపారాల్లో అనుకోకుండా లాభాలు రావటం కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి శివుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు పొందుతారు. సరైన మార్గాల్లో వ్యాపారాలు చేసేవారికి ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.